ఎప్పటి నుంచో లైవ్ చేద్దాం అని అనుకుంటున్నారు కదా. నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా, దాని గురించి నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో నేను కూడా కొంచెం మోసపోయాను. ఏం మోసపోయావు అని అనుకుంటారేమో. ఇలాగే ఒక రోజు నాకు కూడా ఫోన్ వచ్చింది. ఫోన్ అసలు మనం దేనికి అప్లై చేయము, ఏమీ అప్లై చేయము. దేనికి అప్లై చేయకపోయినా కానీ, మేడం మీరు జాబ్కి ఏమైనా అప్లై చేశారా అనుకుంటా ఫోన్ చేస్తారు. లేదండి మేము అప్లై చేయలేదు అన్నా కానీ, అప్లై చేశారు చూడండి మేడం, మీరు ఫోన్లో ఫామ్ ఫిల్అప్ చేశారు అంటే, ఓ ఏమన్నా మనకు తెలియకుండా ఏమన్నా ఫిల్అప్ చేసేసామా ఏంటి మనం అని అనుకుని, అవునండి అనేస్తాం. ఎందుకంటే మనం ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కదా, మనకి ఏంటి అంటే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబా ఏంటో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం, ఒక రాయి వేద్దాం అన్నట్టుగా ఉంటుంది. అట్లాగే నేను కూడా ఆలోచించి, అవునండి అప్లై చేశాను అనుకుంటా. అసలు నేనేం అప్లై చేయకపోయినా కానీ గుడ్డెద్దిలాగా అనుకుంటా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఇంకా ఓ మాట్లాడుతూ ఉంటారు, మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అట్లాగే నేను కూడా ఏంటి ఏముందిలే అనుకుంటా ఫోన్ మాట్లాడాను. ఫోన్ మాట్లాడిన తర్వాత ఇంకా మన క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదంటారు. మన క్వాలిఫికేషన్ అడగరు, ఏమీ అడగరు. అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు, అసలు అదేది అడగరు. అదేది అడగపోకుండానే, మీరు ఈ ఫామ్ ఫిల్అప్ చేయాలంటే ₹175 కట్టాలి, 2 డేస్ మాత్రమే టైం ఉంది, ఈ టైంలో కట్టేసేయాలి, లేదంటే ఇంకా గ్రూప్ యాడ్ అయిపోతుంది, గ్రూప్ మీటింగ్ జరిగిపోయింది, స్టార్ట్ అయిపోయింది, ఇప్పటికే మీరు లేట్, ఇప్పటికే నేను మార్నింగ్ నుంచి కాల్స్ చేస్తా ఉన్నాను, మీదే లాస్ట్ కాల్, అది ఇదని మనం ఎలాగోలా మార్చేస్తాం. అలా మనం అమ్మో టైం అయిపోతుందంట, అది ఇదని హడావుడి పడిపోయి మనం ఏం చేస్తాము, కట్టేస్తాం. ₹175 కదా ఏముందిలే అని ఎలాగోలా కట్టేస్తాం. ఆ రోజు అసలు నా దగ్గర లేవు ఫోన్ పేలో. మా ఆయన పనిలో ఉంటే అతన్ని ఫోన్ చేసి ఇట్లా జాబ్ అంట, ₹175 చాలంట, ఇంకొక రూపాయి కూడా కట్టవసరం లేదంట, అది ఇది అని చెప్తే అలా ₹175 అయితే కట్టిచ్చేసేసాను ఫోన్ పే చేసి. ఇంకా అక్కడి నుంచి మొదలైద్ది మనకి నరకం అనేది. అలా కట్టిన తర్వాత మళ్ళీ వెంటనే గ్రూప్ మీటింగ్ 1 అని, గ్రూప్ 2 అని, జూమ్ మీటింగ్లని, అవని ఇవని మనం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అలాగే నేను కూడా గ్రూప్ మీటింగ్ అంటున్నారు కదా, అమ్మో చాలా మంది ఉంటారు, ఇంతమంది ఉన్నారు కదా, అసలు అందులో పిచ్చిగొర్రెలు చాలా మంది ఉంటారు. ఏంటి అసలు అది ఇంటి ఎందుకు ఏంటి అని ఎవరు పట్టించుకోరు. ఆ ఇలా నాకులాగానే ఇలా బోల్తా పడిపోయిన ఎంతో మంది ఉంటారు కదా, ఎక్కువగా ఆడవాళ్ళే ఉంటారండి అందులో అసలు మోసపోయిన వాళ్ళు. అలాగే 175 కట్టేసి నాకు ఆ రోజు నైటే ఫస్ట్ మీటింగ్ అంటూ ఒక మీటింగ్ పెట్టేసేస్తారు. ఎవడో వస్తాడు ఏదో చెప్తాడు, అసలు శాలరీ ఏంటి అదేం ఉండదు. నేను అలా పెద్దయ్యా, ఇలా పెద్దయ్యాను, అట్లా మనీ అరౌండ్ చేసుకున్నా, ఇలా మనీ అరౌండ్ చేసుకున్నా అంట ఏదేదో సొల్లు చెప్తాడు. ఆ సొల్లుకి ఏంటంటే మనం ఇక మర్చిపోతాం, ఇక మనం అంతా మర్చిపోతాం. ఇంకా నేను కూడా కారుకొని ఇల్లు కట్టేస్తా, ఇక ఇదే ఫీలింగ్, ఇలాగే ఫీల్ అయిపోతా ఉంటాను. అట్లా ఫీల్ అయిపోయి ఆ మీటింగ్ అంతా సచ్చేటట్టు మొత్తం వింటాము. 2 గంటలు 3 గంటలు ఉంటుంది మీటింగ్. మొత్తం వినేసేసి మనకి ఏదైనా అర్థం కాకపోతే, ఇప్పుడు మనం ట్రాప్ లో పెట్టారు కదా, ఆ ట్రాప్ లో పెట్టినాక మళ్ళీ మనం ఫోన్ చేస్తాము. ఫోన్ చేసి ఏంటి ఇదంతా ఇలా అంటే, మీకేం అర్థం కాలేదా, ఇది ఇది అనుకుంటా ఏదో సొల్లు చెప్పింది. తర్వాత మళ్ళీ వేస్తారు 1500 పెట్టి, ఈ నెక్స్ట్ మీటింగ్ వినాలి అనుకుంటే మీరు 1500 పెట్టి నెక్స్ట్ మీటింగ్ అటెండ్ అవుతారు. ఈ 1500 కట్టేశారంటే మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అని చెప్పేసేస్తారు. ఏంటి 1500 కంటే జాబ్ కన్ఫర్మ్ అంటున్నారు, 1500 జాబ్ ఏంటి? అప్పటికి నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఏంటండి మీరు క్వాలిఫికేషన్ ఏమీ అడగట్లేదు, ఏ క్వాలిఫికేషన్ లేకోకుండా ఏం జాబ్ ఏంటి అని అడిగితే, దీనికి క్వాలిఫికేషన్ అవసరం లేదు, మినిమం 10th చదువుంటే చాలు అంటే, మరి 10th క్లాస్ సర్టిఫికేట్స్ అయినా అడగరు ఏంటి అంటే, సర్టిఫికేట్స్ అవేమీ అవసరం లేదు, ఇది మనకు ఒక మంచి ఆపర్చునిటీ, గవర్నమెంట్ ప్లాట్ఫామ్, నరేంద్ర మోడీ గారే మనకు ప్రొవైడ్ చేశారు, అది ఇది అని చెప్పేస్తారు. మనం అర్రకొర ఆలోచిస్తూ ఉంటాం కదా, మన కోడి బుర్ర వేసుకుని, ఆ కోడి బుర్ర వేసుకుని మనం ఏం చేస్తామంటే, అమ్మో జాబు ఇంకేముంది, ఇంతమంది వీడియో కాల్లో మాట్లాడుతున్నారు కదా, మనమంతా అసలు బీటెక్లు బీఈడీలు చేసిన వాళ్ళు చేయనివ్వరు కదా అనుకుంటే, మనం కూడా ఏం చేస్తాం, తలూపుకుంటా గొడ్లెల్లో మనం కూడా యాడ్ అయిపోతాం. అక్కడ వచ్చింది మెయిన్ పాయింట్. అది ఎంత ఏంటి అప్పుడు గ్రూప్ మీటింగ్ యాడ్ చేసే వాళ్ళం కూడా కొంతమంది వాళ్ళు ట్రాష్ కోసం వాళ్ళు గ్రూప్ మీటింగ్కి యాడ్ అవుతారు. మనకు తెలియక వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటే వీళ్ళు మనకులాగా యాడ్ అయిన వాళ్ళేమో, మనకులాగా ₹175 కట్టిన వాళ్ళేమో అని మనం అనుకుంటాం. అట్లయిపోయినాక 1500 కట్టేసామంటారు. 1500 ఎక్కడి నుంచి తెస్తాం, ఏంటి గ్రూప్ 1500 అంటున్నారని 1 వీక్ టైం ఇస్తారు. ఆ 1 వీక్ టైం లోపు మనం 1500 అనేది కట్టేసేసేయాలి. నా దగ్గర ఏం డబ్బులు అయ్యో లేవు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు 1500 అంటే, ఆ, జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది, ఇప్పుడు నువ్వు తప్పుకున్నావు అంటే వేరే వాళ్ళు వచ్చేసేస్తారు ఆ ప్లేస్లోకి, నువ్వే నువ్వు 15 రోజుల్లో కడతానన్నా సరే నేను వెయిట్ చేస్తాను, అది ఇది అని చెప్తారు ఎవరో మనతో ఫోన్ చేసిన వాళ్ళు. సరే అబ్బాయి ఎంత మంచి ఆమె మన కోసం ప్లేస్ ఆపింది కదా,
ఎలాగైనా కానీ మనం జాబ్లో జాయిన్ అయిపోవాలి. ఇంట్లో ఉండి చేసుకునేది 2 గంటలు 3 గంటలే కదా, ఎట్లా లేదన్నా చేసేయచ్చు, ఏ టైంలో అయినా చేసేయచ్చు అనుకుంటే మనం ఏం చేస్తాం, మనం జాయిన్ అయిపోతాం. అక్కడ వచ్చింది మెయిన్ పాయింట్. అట్లా జాయిన్ అయిన తర్వాత వాళ్ళేంటి, వాళ్ళేమంటే అసలు ఇంకెవరు మాట్లాడరు, ఈమె మాట్లాడిద్ది. సూపర్వైజరు, అసిస్టెంట్ సూపర్వైజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇంకా మన డ్రీమ్ లెవెల్ ఎలా చెప్తారంటే అసలు అట్లా చెప్పేస్తారు. ఇంక మనం మైండ్ అంతా ఇంక అందులోనే ఉండిపోయిద్ది. అట్లా వచ్చేసేస్తాం అనమాట. అట్లా మైండ్ అంతా క్రాష్ అయిపోయిద్ది. ఇంకా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో అదే తిరిగిద్ది. పని చేసుకుంటున్నా, నిద్రపోతున్నా, ఏమన్నా చేయని ఇక మన మైండ్ అంతా జాబు 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 అని కొట్టుకుంటూ ఉంటది. అసలు నాకైతే అట్లాగే జరిగింది. ఇంకా ఎలాగోలా మనం ఏదో తిప్పలు పడి ఇంట్లో వాళ్ళతో తిట్టించుకుని కొట్టించుకుని 1500 అనేది మనం కట్టేసేస్తామా. ఈ కట్టేసినాక ఇంట్లో వాళ్ళు ప్రెజరు, ఏది జాబ్ ఏది జాబ్ ఏది అంటారు. సరే ఉండండి, మనకి ఇంకా భయం పుట్టేసిద్ది. 1500 అంటే మాటలా, 1500 లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి 1500 అంటే చాలా కష్టమే కదా. ఆ 1500 ఏమైనా ఏంటి అని మనం ఫోన్ చేస్తే ఈమె ఎప్పుడు మనతో కాంటాక్ట్ లోనే ఉంటది. ఎందుకంటే ఇంకా పెద్ద అమౌంట్ ఉంది కదా, ఆ పెద్ద అమౌంట్ కూడా కట్టించుకునేదాకా మనతో కాంటాక్ట్ లోనే ఉంటది తను కూడా. అట్లాగే సరే 1500 కట్టేశాను. 1500 కట్టేసిన తర్వాత ఇంకో గ్రూప్ మీటింగ్ లో మనం రోజు వదలడానికి ఇంకో గ్రూప్ మీటింగ్ పెడతారు. ఆ గ్రూప్ మీటింగ్ లో అక్కడ ట్రిప్కి వెళ్ళాం, ఇక్కడ ట్రిప్కి వెళ్ళాం, అది ఇది నా శాలరీ అంతా నేను ఇలా పనిచేసేవాడిని, ఇలా చదువుకుంటా తిరిగేవాడిని, అలా చేసేవాడిని, ఇలా చేసేవాడిని అనుకుంటా మనకు సొల్లు మళ్ళీ చెప్తారు. మనం ఓడిబుర్రం కదా. మనం ఏంటంటే ఇంట్లో ఉండి మన డ్రీమ్ ఏంటంటే డబ్బులు సంపాదించాలి ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించాలి. ఈ ఉన్న కొంచెం టైం ఎలాగోలా ఇంట్లో ఫ్యామిలీకి మనీ అనేది ఎర్న్ చేయాలి. ఇదే ఉండిద్ది. ఇంకా ఈ బుర్రలో ఇంకా తప్ప ఇంకేమీ ఉండదు. అది ఒక్కటి చాలు మన నాశనం చేయడానికి. వాళ్ళు వాళ్ళు చెప్పిన మీటింగ్ అంతా తలుపుకుంటా ఉండడమే. అలా తలుపుకుంటా ఉన్న తర్వాత ఈ 1500 కట్టేసినాక మనతో ఏవో మేనేజర్ అంట, ఈ మేడంకి మేనేజర్ అంట, మెంటోర్ అంటారు మళ్ళీ. అలా మాట్లాడతారు. ఆమె ఫోన్ చేసిద్ది, మీరు ఈ జాబ్లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఈ దిక్కుమాలిన ప్రశ్నలు అన్నీ అడుగుతారు మనల్ని. మనం పిచ్చి గొర్రెలాగా గుడ్డెక్కి చేయలో పడినట్టు ఆమె అడిగిన దానికి అమ్మో మన హెడ్, మన మేనేజరు అనుకుంటా మనం ఈ మాటలన్నీ చెప్పేసేస్తాం. ఇప్పుడు ఉండిద్ది అసలు టార్చర్ అనేది. ఇలా కట్టేసిన తర్వాత మనతో ఎవరు, నాకు అంత ఐడియా లేదు, ఎవరు సూపర్ మేనేజర్ సూపర్ అసిస్టెంట్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళతో ఫోన్ మాట్లాడిస్తాను. ఈలోపు అసలు మన వాళ్ళు ఎంత నమ్మిస్తారంటే ఒక బుక్ నోట్ చేసుకోమంటారు. అదే ఈ బుక్ ఏముండదు ఇక్కడ, కోడిబుర్రలాగా అంతా నోట్ చేసేసుకోవడమే. వాళ్ళు చెప్తే అది అట్లా నోట్ చేసేసుకుంటే పెట్టుకోవటమే. వాళ్ళలాగా అసలు ఎంత రాసేస్తాము అంటే నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా రాయాల, మనం రాసేస్తాం అంత రాసేస్తాం. ఏంటంటే ఎప్పుడే ప్రశ్న అడుగుతారో అన్న ఆతృత, ఒక ముక్కలో చెప్పాలంటే ఆ ఆతృతతో మొత్తం రాస్తాం. ఇలా చేస్తా ఉన్నాక ఒకరోజు మా పాపకి అన్నం పెట్టుకుంటున్నాక ఫోన్ వచ్చింది. తనకు పెట్టే అన్నం కూడా నేను వదిలేసేసి ఈ ఫోన్ మాట్లాడా. ఈ ఫోన్ మాట్లాడితే ఇక్కడ మాట్లాడినంత సేపు మాట్లాడినాక లాస్ట్ లో ఒక పెద్ద బాంబు అయితే తెలుస్తుంది. అక్కడ ఉండిద్ది అసలు మ్యాటర్. మీరు 7500 కట్టాలి, మీరు 7500 కట్టారు అంటే ఈ జాబ్ అనేది మీకు వచ్చేసిద్ది. ఇది మీరు రీప్లేస్ ఐడి కార్డు, అది దినం కార్డు అనుకుంటే ఏదేదో చెప్పేస్తుంది. అయిపోయింది. 7000 పెట్టేసేసాడు. ఇప్పుడు 1500 కట్టేసామని బాధపడాలా, 7000 కట్టాలని ఆలోచించాలా. ఎరకపోయి ఇరుక్కుపోయి ఉన్నట్టుగా పుడితొట్టు పడిన ఎలుగులాగా కొట్టేసుకుంటాం గిలగల మనం. ఇక అప్పుడు ఇంట్లో వాళ్ళు మొదలు పెట్టేసేస్తారు బ్యాక్ సైడ్ నుంచి. అలా చేసావు ఇలా చేసావు అనుకుంటా మనం అస్సలు ఊరుకోరు. ఏం చేస్తాం, అబ్బో ఇలా ఇదేంటి ఇలా అంటున్నారని ఇంకా లేదు. ఆహా, నేను ఇంకా నేను కట్టేయాలి, నేను ఆ జాబ్ చేసేస్తాను. అది ఇక నేను ఎక్కేసేసి ఆ యూట్యూబ్లో వాటిలో వీటిలో అన్నిట్లో గూగుల్లో సెర్చ్ చేసేసి ఆ కంపెనీ గురించి మనకు ఒక ఐటమ్ అయితే పంపిస్తారు ఆ 1500కి. ఏంటి ఆ ఐటమ్స్ అంటే సెంటు బాటిళ్ళు, బాడీ స్ప్రేలు, బాడీ లోషన్లు, సబ్బులు, ట్యాబ్లెట్స్. అసలు అవి ఎవరు కొంటారు, అవి మన దగ్గర ఎవరు కొంటారు. ఆ సేల్స్ గేల్ లాగా మనం పెడతారనమాట. ఎవరు కొంటారు అసలు, ఎవరన్నా ఇన్ని హాస్పిటల్స్ ఇవన్నీ మనకు పిచ్చెక్కా హాస్పిటల్స్కి వెళ్ళేది. అందరూ హాస్పిటల్లో తెచ్చుకునే వాళ్ళందరూ పిచ్చెక్కా వీళ్ళ దగ్గర కొనలేక, వీళ్ళ దగ్గర ఎవరన్నా కొంటారా. అది ఏముందో మనం కూడా అసలు ఏమీ ఎనుకోకుండా వెళ్ళిపోతానే ఉంటాం. అట్లా
సరే 1500 ఆ ప్రోడక్ట్లు ఇచ్చారు కదా! ఒక హనీ డబ్బా ఇచ్చారు. ఏంటండి ఇలా హనీ డబ్బా మీకు పంపించారు మాకు 1500 పెట్టి ఐడీ ఫిలప్ చేస్తాం అయ్యి అన్నారు కదా! అంటే ఈ ప్రోడక్ట్స్ కూడా నీకే ఫ్రీ అంటున్నారు. ఆహా! ఫ్రీయా? ఐడీ కార్డ్ తర్వాత అనుకుంటా. ఈ కోడి బుర్రకు అర్థం కానిది ఏంటి అంటే, ఆ 1500కి సరిపడా ప్రోడక్ట్‌లు పంపించారు మనకి. ఆళ్ళు సేల్ చేసింది, మాట్లాడేది సేల్ చేసింది అని మనం అనుకుంటాం. అలా ఇంకా 1500 కట్టినాక మన ప్రాణం ఊరుకోదు కదా! ఈడు 7,500 కూడా కట్టేయాలి అనిపించిద్ది కదా! ఇచ్చేసి నేనైతే 7,500 మా దగ్గర అడిగేసేసి, మా ఆయన అడిగేసి కట్టేసేసా. ఇది కట్టిన తర్వాత ఇంకెంతంటే ఇక నాకు హార్ట్ అటాక్ లేదు కాబట్టి రాలా. ఉంటే హార్ట్ అటాక్ వచ్చేసేది. అట్లా చేశారు. ఏం చేశారు అనుకుంటున్నారా? ఇప్పుడు నవ్వుతున్నాను కానండి అసలు అప్పుడైతే నేను పడ్డ బాధ మామూలు బాధ కాదు. ఏంట్రా బాబు నేను ఎంత తెలివిగా ఉండేదాన్ని ఎట్లా ఇరుక్కుపోయాను. అసలు ఎప్పుడూ లేదు నా లైఫ్ లో ఇదేంటి ఇలా చేసేసాను. నాకు ఇద్దరు చిన్నపిల్లలు. బాబోయ్ వచ్చి దాంట్లో ఇరుక్కుపోయానా నేను అని లాక్కోలేక పీక్కోలేక సతమతం అయిపోయా నేను. సరే 7,500 కట్టేసేసినాక జాబ్ కన్ఫర్మ్ అన్నారు కదా! 7,500 కట్టినాక వాళ్ళ సూపర్ మేనేజర్ అంట. వాడెవడో ఫోన్ చేస్తాడు. వాడు మాట్లాడతాడు. ఏంటండి 7,500 కట్టేశారు. కట్టేసినాక మా అమ్మోళ్ళు వీళ్ళు అంటున్నారు 7,500 కట్టేసింది. ఏ ధైర్యంతో కట్టేసింది. ఇప్పుడు జాబ్ రాకపోతే అసలు వాళ్ళ ముక్కు మొహం ఏమీ తెలియకోకుండా ఎలా కట్టేస్తాం అంటే ఏముండదు ఇంకా మనకి. జాబ్ 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 ఇంకా ఒకటే ఉంటది. సరే కట్టేసాం. అలా కట్టేసేసినాక ఏమైంది కొన్ని డేస్‌కి 7 డేస్ తర్వాత మీకే కాల్ వచ్చిద్ది అన్నారు. అన్నట్టుగానే కాల్ వచ్చింది. ఏంటి కాల్ రాట్లేదు అని సెవెంత్ డే రోజు నేను కంగారు. సరే కాల్ వచ్చింది. నైట్ 8:30కి కాల్ వచ్చింది. నైట్ 8:30కి కాల్ వచ్చినాక లిఫ్ట్ చేశా. లిఫ్ట్ చేసి మాట్లాడితే ఓకే. ఇదొక ప్రీమియం లాగా ఇప్పుడు మీరు 7,500 కట్టారు కదా! మీరు ఫస్ట్ నుంచి కట్టుకొచ్చిన అమౌంట్ అదంతా 9,000 అలా అరౌండ్ అయ్యింది. మీరు ఇంకా 22,000 కడితే మీకు ఈ జాబ్ అనేది అప్లై అవుతుందన్నాడు. అయిపోయింది. చేసేసాడు పెద్ద మోసం అనుకుని అప్పుడు కళ్ళు తెరిచి నేను అప్పటికైనా కళ్ళు తెరిచా. లేదు 22,000 కట్టితే మనకు నెలకు 50,000 అంట అని ఫీల్ అయిపోతే ఎవడండి ఇచ్చేది ఫ్రీగా 50,000. ఇప్పుడు అర్థమైంది నాకు అది. అప్పుడు అర్థం కాకోకుండా ఎంత టార్చర్ పడిపోయానంటే నేను అసలు పిల్లలతో నేను ప్రెగ్నెన్సీతో అసలు నేను ఎలా అయిపోయానంటే అలా అయిపోయినా. వాళ్ళ దిగులకి నేను హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయిపోయాను. అంత దాకా తెచ్చుకున్నాను నేను. ఎవరికి చెప్పుకోలేక, కప్పుకోలేక, మింగుకోలేక అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి అయితే. అలా జరిగిపోయింది. సరే ఇలా 7,000 అట్లా అంటున్నారు కదా! ఎట్లా కడతాం మనం? ఎలా కడతాము? 22,000 కట్టమంటున్నారు. ఏంటి అసలా? ఎందుకు? అని నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగితే, మీ మెంటోర్‌ని అడగండి. మీ మెంటోర్‌కి అయితే తెలిసిద్ది అన్నారు. మా మెంటోర్ ఎవరంటే ఇప్పుడు ఫస్ట్ ఫోన్ చేసింది కదా! తను మన మెంటోర్ అన్నారు. సరే ఏంటండి ఇట్లా అంటున్నారు? ఇంకా 22,000 కట్టమంటున్నారు ఏంటంటే, అవును కట్టాలి అంటే, నేను నీకు నా లైఫ్ అంతా చెప్పాను కదా! నేను ఇంట్లో మామూలుగా మధ్యతరగతి కుటుంబం హౌస్ వైఫ్‌ని. నేను అంత కట్టలేను అని కూడా నేను చెప్పాను కదా! 1,500 అప్పుడే మీరే చూసారు కదా! నాకు ఎన్ని డేస్ పట్టిందో 15 డేస్ టైం తీసుకున్నాను నేను. అలాంటిది ఇలా చేస్తున్నారు. నేను ముందుగానే అడిగాను కదా! ఇట్లా ఎందుకు ఇలా నన్ను ట్రాష్ చేశారు? నా మనీ నాకు ఇచ్చేసేయండి. అన్నీ ఇవ్వద్దు. నా 7,500 నాకు ఇచ్చేసేయండి. నేనింక అసలా దీని జోలికి రాను అని అడిగితే, ఇంక నీ 7,500 ఎక్కడుంటాయి? నీవుండవు. నీ అకౌంట్‌లో పడిపోయినియి. నీ బిజినెస్ యాప్ ఓపెన్ అయిపోయిందని ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అని ఒక యాప్ అయితే మనకి లాగిన్ చేస్తారు. అప్పుడొచ్చిద్ది దిక్కుమాలిన సంతంతా. అది చూసి మన పేరు యాడ్ అయిపోయింది. కాయిన్స్, కూపన్స్, డాలర్స్ అట్లా వత్తాయి. ఎవడు కొంటాడు అసలు అయన్నీ నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరు కొంటారు? సెంట్ బాటిల్ అయ్యి అంతంత కాస్ట్ పెట్టి ఎవరు కొంటారు? సరే. ఇట్లా నేను ఒక రోజంతా ఏడుస్తా, ఫోన్ చేస్తా, మాట్లాడుతా ఉండి లో బీపీ అయిపోయి నేను హాస్పిటల్ అడ్మిట్ అయిపోయా. 7th మంత్ ప్రెగ్నెన్సీ నాకు. తినక దిగులు పెట్టుకుని ఈ పిల్లని చూసుకోలేక ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ అనేది ఒక వారం రోజులు అనేది అసలు ఒక్క బిళ్ళ కూడా వేసుకోవాలి టెన్షన్‌లో. ఆ టెన్షన్‌లో ఒక్క బిళ్ళ కూడా వేసుకోకుండా అట్లా ఉండేసరికి నాకు లో బీపీ అయిపోయి ఒకరోజు పడిపోయా. కళ్ళు తిరిగి పడిపోయా ఇంకా. కళ్ళు తిరిగి పడిపోయి 5 డేస్ హాస్పిటల్‌లో కూడా అడ్మిట్ అయ్యా. దానివల్ల అటు ఆ 10,000 పోయాయి. ఇటు ఈ 30,000 పోయాయి. హాస్పిటల్‌లో ఇంకా 5 రోజులు ప్రెగ్నెంట్ లేడీని ఉన్నానంటే ఎంత డబ్బులు అవుతాయో మనకు కూడా తెలుసు కదా మినిమమ్. అడ్మిట్ అయిపోయా. అక్కడి నుంచి వచ్చినాక ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిట్టారు. అంటే తిట్టలేదు. ప్రెగ్నెంట్‌తో ఉన్నాను కదా! ఇంకా ఎక్కువ తిడితే ఇప్పటికే తనే ఆలోచించుకుని హాస్పిటల్‌లో జాయిన్ అయ్యేదాకా తెచ్చేసుకుంది. ఇంకా మనం కూడా తిట్టామంటే తను ఇంకా ఇంకా ఇదైపోయిద్ది. బాధపడిపోతుంది. ఎందుకులే సరే పోనీయండి. తనకేదో రుణం ఉన్నట్టున్నాము. చేశామన్నట్టుగా నాకు ఓదార్పు చెప్పి వదిలేసారు.
ఎవరికైతే మనసు ఒప్పిద్దండి 10,000 పోయినాయి, 10,000 పోయినాయి, 10,000 పోయినాయి అనుకుంటా నేనైతే దిగులుగానే ఉండేదాన్ని. తనకి ఫోన్ చేసి ఏడుస్తానే ఉండేదాన్ని. నా మనీ నాకు ఇచ్చేసేయండి, నా మనీ నాకు ఇచ్చేసేయండి. నేను బయట నుంచి తెచ్చి కట్టాను అని ఎన్నో చెప్పా. అసలు వాళ్ళు ఇవ్వనంటే ఇవ్వలేదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత బ్లాక్ చేసేసారు. ఇంకా బ్లాక్ చేసినాక ఇంకా మన దగ్గర ఉన్నది ఒక్క నెంబరే. అసలు మనకు తెలియక నాకు తెలియక అడుగుతున్నాను. అలా ఎలా కట్టేశాను? అసలు ఒక ఫోన్ నెంబర్తో తను ఎక్కడుంటుందో, ఎలా ఉంటుందో, ఎవరో, అసలు తను ఏంటో, ఏం చదువుకుందో, కనీసం తన ఫేస్ కూడా నాకు తెలియదు. నాకంటే మూర్ఖులు ఇంకెవరైనా ఉంటారో నాకు తెలిసి అలా కట్టేవాళ్ళు. అలా కట్టేశాను అనమాట. అలా కట్టేసినాక ఇంకా సరే అనుకున్నాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంక నా మనసు అప్పట్ల మళ్ళీ ఫోన్ చేసి ప్లీజ్ కనీసం ఒక 5,000 అయినా ఇచ్చేయండి నా మనీ, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను కనీసం అటన్నా నేను ఎక్కడి నుంచి మనీ తెచ్చానో అక్కడ కట్టేసేసుకుంటాను. నా బాధ అర్థం చేసుకోండి. నా నా ఉసురు అనేది మీకు తగిలిద్ది అది ఇది అని నేను తిట్టేస్తే, నేను అలా తిట్టేసరికి ఆ రోజు మార్నింగ్ తిట్టేసరికి ఆ రోజు సాయంత్రం ఫోన్ చేసి సరే నీకు వర్క్ అనేది ఇస్తాను, నువ్వు కూడా ఇలాగా కాల్స్ మాట్లాడు, ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో అలా కాల్స్ మాట్లాడు, అలా కాల్స్ మాట్లాడి ఎవరినన్నా ట్రాక్ చేయి చెప్పేశారు. ట్రాప్ చే ట్రాప్ చేసి నువ్వు కూడా ఇలా మనీ సంబంధించినావు. ట్రాప్ చేయాలా? ట్రాప్ చేయటం ఏంటి? అసలు మనకు అలాంటివి ఏం తెలియదు కదా, ట్రాప్లు గ్రీప్లు ఇవన్నీ ఏంటి అనుకుని, అమ్మో నా వల్ల అవ్వదు అలాంటివి, నేను చేయలేనంటే నువ్వు అది చేయనంటున్నావు, ఇది చేయనంటున్నావు, నీ మనీ ఎలా వచ్చింది? సరే నేను మాట్లాడిన కాల్స్ నువ్వు మాట్లాడు అంది. సరే నేను ట్రాప్ అయితే చేయొద్దు, నా మనీ నాకు కావాలంటే నేను ఈ జాబ్లో కొంతమంది మెంబర్షిప్ని అయితే యాడ్ చేయాలి కదా, చైన్ సర్కిల్ లాగా అలా అనుకుని నేను సరే నేను ఈ వర్క్ అయితే చేస్తాను అని కొన్ని వాళ్ళు ఫోన్ నెంబర్స్ ఇస్తారు. ఆ ఫోన్ నెంబర్స్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి. ఇలా ఇవన్నీ ఫోన్ నెంబర్స్ అనమాట. వాళ్ళవన్నీ ఫోన్ నెంబర్స్ ఇవి. ఇలా ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఇప్పుడు మా పాప పిచ్చి పిచ్చి గీతలు చూపిస్తుంది, వాళ్ళ ఫోన్ నెంబర్స్. ఆ ఫోన్ చేసి మనం ఇలా మీకు జాబ్ వచ్చింది, ఇట్లా అప్లై చేసుకున్నారు మీరు, 175 కడితే మీ ఫామ్ ఫిలప్ చేస్తాను, మీ ఐడి అనేది క్రియేట్ చేస్తాను, అట్లా మాట్లాడాలి. మనం ఏం క్రియేట్ చేసేది ఉండదు, మనం ఏం ఫిలప్ చేసేది ఉండదు, అలా మాట్లాడాలంటే. అలా మాట్లాడిన తర్వాత ఒక 5 డేస్ 10 డేస్ చేసినాక నా మనసుకు నాకే అనిపించింది, చిచ్చి ఇలా చేయటం ఏంటి అసలు, ఇదా మనం చేసేది ఇదా, మనకు అసలు అనవసరం ఇలాంటిది, తింటే తిన్నారు పోనీ, మనం ఇంకా నేను ఎలా బాధపడుతున్నానో వాళ్ళు కూడా అలాగే బాధపడతారు కదా, నాకు అవసరం అనుకుని తనకు ఫోన్ చేసి నీ జాబు వద్దు, నువ్వు వద్దు, నేను ఎలాగో మోసపోయాను అలాగే నాలాగే ఇంకెవరైనా మోసం చేయమంటున్నావు, నువ్వు రక్తపూడి తింటున్నావు, నీకు మంచి ఏమి జరగదు, నీకంతా నాశనం అయిపోయిద్ది, నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావు కదా, నీ వల్ల నేను హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యాను, అది ఇదంతా నేను కూడా తిట్టేసేసి ఇంకా అట్లయితే ఫోన్ బ్లాక్ చేసేసాను నేను కూడా. అదేంటి విషయం, నా జర్నీ అయితే అది. అట్లా ఎవరు మోసపోవద్దు అసలు. ఏమి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అసలు ఏముంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్, అలా చైన్ సర్కిల్ లాగా అదని ఇదని ఏదేదో మోసాలు చేసి డబ్బులు ఇప్పుడు ఎలా, ఇప్పుడు నేను 10,000 కట్టేశా, అట్లాగే నేను కూడా ఇంకో 10 మందితో 10,000 కట్టించాను అనుకో, 10 మంది 10,000 కడితే 1,00,000, వాటిలో 1,00,000లో నుంచి నాకు 10,000 ఇస్తారు. అది అలా ఒక చైన్ సర్కిల్ లాగా. అలాంటి జాబ్ మనకు అవసరమా, మనం అలాంటి వాళ్ళ అనుకున్నాను, వదిలేశాను. అలాగే మీరు కూడా ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, జూమ్ మీటింగ్ల నుంచి వచ్చిందండి, నరేంద్ర మోడీ అప్లై చేశారండి, గవర్నమెంట్ ప్లాట్ఫామ్ అండి, అది ఇదని ఏం చెప్పినా కానీ మీరు కూడా నాలాగా మోసపోవద్దు ఫస్ట్ అయితే. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అసలు నాకు ఫేస్ చూపించడం అలాంటివి నాకు నచ్చవు, కానీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా వల్ల నేను మోసపోయిన తర్వాత మా రిలేటివ్స్లోనే ఇంకొక ఆమె మోసపోయింది. సరే మేము ఎవరికి చెప్తాము, కానీ తను నాకు చెప్పింది, కానీ నేనైతే బయటపడలా నేను కూడా ఇలా మోసపోయాను అని. అందుకని ఓహో ఇలా చాలా మందిని మోసం చేస్తున్నారా, చాలా మంది మోసపోతున్నారా, ఇలా చాలా మంది మోసపోతున్నారా అని అనుకుని ఒక వీడియో చేద్దాము, మనకి ఒక ఛానల్ ఉంది కదా, కనీసం నన్ను చూసి కనీసం ఓహో ఇలా జరిగిద్దా, ఇలా మనలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు హై క్లాస్ గా పోము, మనకు 10,000 అయినా కానీ 10 లక్షలతో సమానం, అలా జాగ్రత్తగా ఉంటాము, ఇది నా అనుభవం అని మీకు కూడా తెలుపుదాము అని నేనైతే వీడియో చేశాను. ఇది చూసి ఎవరైనా ఒక్కళ్ళైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసలు ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అసలు ఎవ్వరూ కూడా నమ్మొద్దు, అదంతా మొత్తం మోసం. ఎంత మోసం అంటే ఇలాగే ఇంకొకటి కూడా జరిగింది, అది కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పటికైతే ఈ వీడియో ఆపేస్తున్నాను, లెంత్ ఎక్కువైపోయింది. ఓకే బాయ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ ఇంకా మనకి చాలా చాలా ఉన్నాయి. ఇంకా నా లైఫ్ లో నేను ఇలాంటిదే ఇంకొకటి కూడా చేశాను. ఎందుకంటే మన కోడి బుర్రలకు అర్థం కావు. ఒకటిపోతే ఇంకొకటి, ఒకటిపోతే ఇంకొకటి. దురద, ఆ దురద అనేది తగ్గదు అంతే. ఇంకా ఇప్పటికైతే కొంచెం మారాను. అలాంటివన్నీ నమ్మకూడదు, అలాంటివన్నీ చేయకూడదు అని ఇప్పుడే తెలుసుకున్నాను. సరే, ఇంకోటి ఏం జరిగిందో అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్.